హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ 3 డేస్ అయితే నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో. ఎందుకంటే 3 డేస్ వ్లాగ్ పెట్టలేదు కదా, ఫ్రైడే, సాటర్డే, సండే. యాక్చువల్గా ఫ్రైడే పెట్టకపోయినా సాటర్డేనా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ పెట్టలేకపోయాను. సర్లేండి, వ్లాగ్లోకి వెళ్ళిపోద్దాము. ఇది వచ్చేసి హారిక వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, అంటే సండే రోజు వ్లాగ్. ఇంకా నేను లేట్గా పడుకునేసాము, లేట్ నైట్ అయిపోయింది, ఇంకా ఏ పని కాలేదు. అర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు పడుకున్నారో చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. హారిక, నేను, టెడ్డీ ఈ రూమ్లో, అబ్బు సాగర్ వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో, మా సుదర్శన్ ఇంకా యాపీ వచ్చేసి హాల్లో పడుకున్నారు. ఇంకా నా తర్వాత ఏమంటే సుదర్శన్ లేసాడంటే యాపీ ఆటోమేటిక్గా లేస్తుంది. ఇంకా వాళ్ళందరూ పడుకున్నారు, ఫుల్ టైర్డ్ అయిపోయారు, లేట్ అయిపోయింది. సో ఇంకా పడుకునే ఉన్నారు. ఇంకా సర్లే, ఈరోజు ప్లాన్స్ ఏం లేవన్నమాట, అందుకనేసి పడుకోనిలే అనుకున్నాము. ఇంకా నాకు సుదర్శన్కి అనుకుంటూ టీ పెట్టేశాను. ఇంకా లాస్ట్ వ్లాగ్లో, ఇంకా దానికంటే ముందు వ్లాగ్లో, ఇంకా కొన్ని వ్లాగ్స్లో కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఒకటి కామెంట్ పెడితే చాలామంది లైక్స్ పెట్టేస్తూ ఉంటారు దానికి. సో ఏమంటే నేను కొన్ని ఏమంటే కొంచెం పర్సనల్ ఉంటాయి, అవి నేను మీతో షేర్ చేసుకోలేను. సో అందుకే మీరు అడిగినా నేను కొన్ని వాటికి రిప్లై ఇవ్వలేకపోతుంటానమాట, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా నేను రోజు వాకింగ్కి వెళ్తాను, ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళకపోతే ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదే అనిపిస్తూనే ఉంటుంది. సో నిన్న అలా వెళ్ళలేకపోయాను, అందుకే ఇంకా మార్నింగే లేసాను. వీళ్ళందరూ కూడా ఇంకా పడుకునే ఉన్నారు, చాలా టైం ఉందిలే అన్నట్టుగా వాకింగ్కి వచ్చేసాను. ఇంకా మా సుదర్శన్ కిందకు వచ్చాడు. ఇది వచ్చేసి అబ్బోర్డ్ బైక్ అనమాట. ఇంకా పిల్లలందరూ ఇప్పుడు లేసేస్తూ ఉన్నారంట. నేను ఇలాగో కింద వాకింగ్ చేస్తాను చెప్పి తెలిసి ఇంకా సుదర్శన్ కూడా కిందకు వచ్చి, బుజ్జు నువ్వు కూడా వస్తావా అనేసి అడిగాడు. వస్తాను బాబా అనేసి అని ఇంకా నేను సుదర్శన్ అబ్బోడు బైక్లో వెళ్తూ ఉన్నాము. నేను మా సుదర్శన్కి ఎన్నిసార్లు చెప్పాను, బాబా నువ్వు కూడా ఒక బైక్ కొనుక్కో, బాగుంటుంది కదా. ఇంతకుముందు థండర్ బర్డ్ ఉండింది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉండింది, హెచ్డి ఏదో అంటారు కదా, ఆ బైక్ ఉండింది. ఇలా బైక్లో వెళ్ళడం అంటే, బైక్ అంటే చాలా ఇష్టం మా సుదర్శన్. కానీ ఇంకా ఫ్యామిలీ గ్రో అయింది, ఇంకా ఏమంటారు కార్ బెస్ట్ మనకి అన్నట్టుగా బైక్ మీద అలా వదిలేసారు ఇంట్రెస్ట్, కానీ చాలా ఇష్టం బైక్ అంటే. సో అట్లా ఇంకా అబ్బోడు బైక్ ఉంటే బైక్లో వచ్చాము. ఆ రోజు నేను సుదర్శన్ ఇంకా మటన్ తీసుకువెళ్దాము. దోశ పిండి ఉంది, ఎలాగో సరే దోశలు మటన్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు దోశలు చికెన్ కర్రీ తింటూ ఉంటాం, కానీ ఈరోజు మటన్ చేద్దాంలే, అందరూ వచ్చున్నారు కదా అనేసి అనిపించి ఇంకా మటన్ తీసుకెళ్తాం. ఎప్పుడు ఇక్కడే నుండే మటన్ తీసుకెళ్తూ ఉంటాం మేము, అంటే చెన్నసంద్రాలో మటన్ షాప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ వేలోనే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంకా మటన్ అయితే తీసి వాష్ చేసి పెట్టేశాను కుక్కర్లో. ఇంకా దోశ పిండి కూడా కలిపి పెట్టేశాను ఇలా. ఇంకా నేను వాకింగ్ చేశాను కదా, నాకు ఎందుకో కొంచెం ఆరాటంగా ఉండింది. పొద్దున టీ కొంచెం మిగిలి ఉండింది అనమాట. సరేలే అది ఉడికే లోపల టీ వేడి చేసుకుని తాగుదాం అనిపించి టీ తాగుతున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏమంటే రీక్రియేట్ చేద్దాం అనుకున్నాము. మీకు ఒక వీడియో చూపించా కదా, వీళ్ళ చైల్డ్హుడ్ వీడియో, అబ్బుది సాగర్ది. అంటే అబ్బు నేను ఒక పార్టీ, సాగర్ సుదర్శన్ ఒక పార్టీ, అలా కూర్చొని ఆడదాం అనేసి. కానీ నాకు ఇంకా కిచెన్లో పని ఉంది, ఇంకా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సరే దాని తర్వాత ఆడదాంలే అనేసి అనుకున్నాము. సో ఇక్కడ ఏమంటే కారం చట్నీ ఆల్రెడీ ఉంది, దోశ పిండి ఉంది. యాపీ సాంబార్ చేస్తున్నాను, నిన్న సాంబార్ వేడి చేశాను. యాపీకి ఏమంటే ఎగ్ దోశ కావాలి అనింది. సో అందుకనేసి ఇంకా ఎగ్ దోశ వేసి సాంబార్ వేడి చేస్తూ ఉన్నాను. వాడికి సాంబార్ అంటే మటన్, చికెన్ అయినా కొద్దిగా తింటుందేమో షేర్వా అట్లా, మటన్ అయితే అసలు టచ్ కూడా చేయదు. సరే ఎందుకులే పాపం వాడిని కష్టపెట్టడం అన్నట్టుగా ఇంకా ఇలా చేసేసాను. ఇంకా టెడ్డీ కొన్ని హోంవర్క్స్ ఉంటే ఏదో చేసుకుంటా ఉంది. ఇంకా నేను కూడా కొంతసేపు ఆడుకున్నాను అనమాట వీళ్ళతో. చాలా రోజులు అయిపోయింది కదా ఆడి, వీళ్ళు వచ్చినప్పుడు 1 year అవుతా ఉంది ఆడి చెప్పాలంటే. అది ఫ్లోలో లేనమాట, మంచిగా ఆడలేకపోయాను అక్కడ. ఆ సుదర్శన్ ఆడుతూ అక్కడికి వెళ్ళాడు. ఇంకా నాకు ఇచ్చేసి వెళ్ళాడు, నా ప్లేస్లో నువ్వు కూర్చొని ఆడు బుజ్జు అనేసి. అందుకే ఇంకా కొంతసేపు ఆడాను. ఇంకా ఇంట్లో ఎవరైనా చాలా మంది ఉన్నాము అన్నప్పుడు ఇలా 2 pans పెట్టేసాము అనుకోండి, దోశలు తొందరగా అయిపోయి, దోశలైనా చపాతీలైనా. నేను ఈ విషయం నేను మోహనకి ఎన్నిసార్లు చెప్తాను, మొన్న 2 pans పెట్టేసుకుందాం కదా, 2 తొందరగా అయిపోతాయి అంటే, అసలు ఒప్పుకోదే, ఒక దాని మీదే చేస్తాను, దాంట్లోనే వేస్తాను అంటూ ఉంటుంది. ఆ రోజు ఇంకా 2 pans పెట్టుకొని ఇంకా గబగబా వేసేసాను దోశలు. ఇంకా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మటన్ కర్రీ సుదర్శన్ చేశారనమాట, చాలా బాగా వచ్చింది. ఇది చెప్పాలి గ్రేట్ మీరు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? హ్యాపీ చెప్తుంది. అయ్యా ఎవరు అతను? ఎంత గ్రేట్ చూడండి చెప్పింది డ్రేక్. ఇంకా నేను నార్మల్ దోశలు వేసుకొచ్చేసాను. ఇంకా పెద్దదిగా ఒక ఎగ్ దోశ కూడా లాస్ట్లో మా సుదర్శన్ వేశాడు. ఇంక ఇక్కడ హ్యాపీ తినేసింది. సో హ్యాపీ కొంచెం వీడియో తీరా అని చెప్తే వీడియో తీస్తూ ఉంది. ఇంకా మేమందరం ఇక్కడ కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటూ టైంలో అన్నాడు మా సుదర్శన్, వండర్లాకి వెళ్దామారా, మీరు ఎప్పుడు రాలేదు కదా అనేసి. పెట్టేశానన్నా బంగారు తల్లి. ఓపెన్ అంట వాటర్ పార్క్ అట్లా. అందరూ 1 లెగ్ పెడదాం.
ఇంకా హరికమ్మ సర్కిల్ లాగా నువ్వు ఫ్రంట్ రావాలి, నువ్వు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ పెట్టురా, నువ్వు సర్కిల్ చేయరా. చూడు నేను మేము నలుగురు పెట్టున్నాం. ఇప్పుడు ఫోటో తీయాలా? కొద్దిగా ఫోటో తీయ టైము. ఆయన సిటీ నుంచి వస్తుంది బైపాస్ అయితే. అక్కడ కూడా చెట్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు? ఇంకా వండర్లా మన ఇంటి దగ్గర నుండి 2 hours చూపించింది. ఇంకా ట్రాఫిక్ ఉంటుందిగా, దూరమే అది చాలా. ఇంకా 12కి అది ఓపెన్ అంట. మేము ఇంకా ఇక్కడికి అనుకొని అప్పటికప్పుడు బయలుదేరాం. 11కేమో స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి మాకు 1 అయిపోతుంది టైం. ఇంకా వాటర్ రైడ్స్ అనేసి నార్మల్ రైడ్స్ ఉంటాయి కదా అవి. సో ఇంత టైం వరకే అని ఉంటాయి కదా, 6కి అలా స్టాప్ చేసేస్తారు. సో ఎలా ఏమో తెలీదు, గబగబా వెళ్దాం అనుకున్నాము. ఇంకా హెచ్ఎస్ఆర్ పై నుండి ఇలా వెళ్ళాము, ఎలక్ట్రానిక్ సిటీ. నిన్న వెళ్ళిన వేనే అనమాట, ఆ వేలోనే వెళ్ళిపోయాము. ఇంకా ఎంత బాగా అనిపించింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వ్లాగ్ కంప్లీట్గా చూడండి, మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా నచ్చుతుంది, అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే నాకు అలా అనిపించింది అనమాట, అందుకే మీతో షేర్ చేయాలి అనిపించింది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. లాస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా 2 hours జర్నీ కదా అన్నట్టుగా ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్ని పట్టుకుని వచ్చేసుకున్నాము. పాప్కార్న్స్, నాచోస్, సో అట్లాంటివన్నీ ఇంకా అలా తింటూ వెళ్ళాము. ఇంకా హ్యాపీ అయితే మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మాకు బోర్ కొట్టకుండా అలా ఉంటాము అంటే హ్యాపీ వల్లే అనమాట. ఇంకా ఇలా వెళ్ళేదారిలో కదంబా రెస్టారెంట్ వస్తుంది మైసూర్ సైడ్ వెళ్ళేటప్పుడు. సో అది కూడా హారిక వాళ్ళకి చూపిస్తున్నాను. లాస్ట్ టైం డాడీ వాళ్ళతో వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళాం హారిక అనేది చెప్పుకుంటూ అలా వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇక్కడ వండర్లాకి దగ్గరలో ఉన్నాం. ఇంకా వచ్చేసాం. ఆ బయటే ఏమంటే ఈ వాటర్ పూల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ అక్కడే దొరుకుతాయి, అక్కడే తీసేసుకోవచ్చు కావాలి అనుకుంటే మనం. అది హారిక కనిపిస్తూ ఉంటుంది. హారిక హైవేలో వెళ్తా ఉంటే వండర్లా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయిరా, స్టార్ట్ అయిపోతున్నాయి. 1 hour అయింది స్టార్ట్ అయ్యి. అంటే స్టే ఉందా బాబా? ఒక రోజుకి కంప్లీట్ అవ్వదు. ఆయన లేదు బాబా, నీకే భలే ఉంది. హారిక అరుస్తున్నారు అప్పుడే. సాగర్ అరవాలి, నేను వినాలి. అబ్బో అక్కడ నుంచి ఉన్నారా, ఫోటో తీసుకుందాం. ఫార్మ్ ఏ లైన్. ఒరే హ్యాపీ. నైస్. అబ్బా ఆ అరుపులు వింటున్నారా? అసలు అవి వింటుంటే భయం వేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టికెట్స్ తీసుకోవాలిగా. ఇంకా ఇక్కడ ఒక్కొక్కరికి ఏమంటే 2000 యాక్చువల్గా టికెట్. ఇప్పుడు చాలా పెరిగింది. మేము లాస్ట్ ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చాము. నేను మా ఫ్యామిలీ జస్ట్ నేను సుదర్శన్ రెడ్డి హ్యాపీ వచ్చాము. అప్పుడు ఎంత ఉండింది, 800 ఎంతో ఉండింది. బట్ ఇప్పుడు ఈచ్ వచ్చేసి 2000 అయింది. మళ్ళీ ఎక్స్ట్రా 400 ఏమంటే అక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఆ రెస్టారెంట్లో వెళ్ళి తినడానికి 400 ఎక్స్ట్రా పే చేయాలి. అలా ఒక్కొక్కరికి 2400. ఇంకా మా సుదర్శన్ చేతిలో ఉన్న బ్యాండ్ ఏమంటే లాకర్ తీసుకుంటాం కదా, దానికి అనమాట. అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు హ్యాండ్స్కి ట్యాగ్ లాగా కట్టారు. సో అలా కడతారేమో, మళ్ళీ అందరం కలిసి ఫోటో తీసుకోవచ్చులే అనుకున్నాము, కానీ అది కట్టలేదు. ఈసారి లేదంట అలా. వాళ్ళు కనిపించలేదు. మీరు రిపీట్ చేస్తాం అనుకున్నాను హారిక. హారిక అక్కడే లాస్ట్ టైం మేము కొనుక్కుంది. అబ్బో ఎవరు యాపోడా, అందుకే వెళ్ళిపోయింది. హ్యాపీ కనెక్ట్ అయింది పా బిడ్డ. ఫోటో నువ్వు కూడా తీసుకో. వాళ్ళలాగా నిలబడుకోరా.
కొద్దిగా హెడ్ పైకి ఎంత మ్యాచ్ అవ్వలేదురా సాగర్, నువ్వు దానికి నువ్వు మ్యాచ్ అవ్వను కరెక్ట్గా ఉన్నావు. అవునా రికా, అక్కడే బయట తీసుకొని ఉండొచ్చు కదా బాబా మనకి. మిస్ అవ్వకుండా హబ్బుకి వేసుకుంటున్నారా పోయి మాకేయండి బాబా ఎవరికొకరికి, నీకెందుకు, నువ్వు వెళ్ళి మునుగుతావు కదా. నేను బయట ఉంటే మాకు అవసరం ఉంటే వెళ్తాం కదా హరిక, తెస్తాం కదా ఏదైనా కావాలంటే మీకు. బ్లూ టీ షర్ట్ ఒకటి సరిపోతుంది. ఇంకా ఇక్కడ వాటర్లో మునగడానికి అన్ని ఇంటి దగ్గర ఉండే బట్టలు అన్నీ తెచ్చుకున్నాం ఏమేమి కావాలి అనేటివి. కాకపోతే ఇంకా నేను హారికాకి టెడీకి లెగిన్స్ పెట్టాను. దాని తర్వాత ఏమంటే నా దగ్గర యోగాది టీ షర్ట్ ఉంటే అది టెడీకి సరిపోతుంది అనుకున్నాను. ఇంకా హారికాకి సరిపోదు ఇంకా లేదే అనుకున్నాను. నేను నా కోసం వచ్చేసి మా సుదర్శన్వి పెట్టుకుని వచ్చాను. సో ఇంకా ఎక్స్ట్రా ఒక్క పెయిర్ కొంటే సరిపోతుంది, ఇంకా అందుకే అనమాట ఇక్కడికి వచ్చాము. సో ఒకటి మాత్రం తీసుకున్నాము, హారికాకు ఉంటుందిలే అన్నట్టుగా. ఇంకా ఇదే మళ్ళీ ఒక నెంబర్ 6665. ఇంకా అందరం వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అబ్బా ఇంకా ఇక్కడ నుండి మనకి వరి ఉండదు, చాలా మంది ఉన్నా కానీ మన వాళ్ళు అక్కడ ఉన్నారు అనేసి బాగా ఈజీగా తెలిసిపోతుంది. ఎలా అంటే ఇదిగో మా సుదర్శన్ ఉన్నాడు కదా, రేడియం కలర్లో ఉన్నారు టీ షర్ట్ వేసుకొని. సో దాంట్లో సరిగ్గా తెలిసిపోతున్నాము. సుదర్శన్ ఉన్నాడంటే మా సుదర్శన్ చుట్టూరు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. ఇంకా ఇక్కడ వండర్లాకి వచ్చినప్పుడు నాకు ఈ వేవ్ పూల్ కొంచెం ఇంట్రెస్టే అనమాట, వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళను, ఆ వేవ్స్ వస్తాయి కదా అది భయం. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను, జస్ట్ ఇక్కడ ముందర వరకే ఉంటాను. ఎంతమంది పట్టుకోవాలి. అయ్యయ్యో పాపా ఉన్నావా? వాటర్ లోపల తీసేది అట్లే. మీరేం కనబడలేదు. నేను రాను, ఇంకా ఇక్కడే నేను రాను బాబా. నీకు భయం లేదా హరిక? అబ్బో ఇది అబ్బో నాకు ఇంకా అంతే. అక్కడ చిన్న చిన్న వాటర్ గేమ్స్ ఏదో ఆడాము అంతే. ఇంకా వేవ్ పూల్కి వెళ్ళాము. దాని తర్వాత ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. ఇదే అనమాట గెలాక్సీ రెస్టారెంట్. ఇక్కడే వాళ్ళు తినమని అంటే మనం పే చేసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ బఫే ఉంటుంది, సో దానికి వెళ్తున్నాము. ఇంకోటి ఏమంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. మాకు నార్మల్గా ఉంటుందేమో, ఎట్లుంటుందో ఏంటో అనేసి అనుకున్నాము. ఏమంట ఒక రౌండ్లో కూర్చుందాము వద్దా? ఏమంట టోకెన్ ఇస్తాను, బాబా దగ్గర ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కూపన్స్ చూపించామంటే వాళ్ళు ప్లేట్ అవన్నీ ఇస్తారు. సో మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు మనకి మనమే ఏమేమి కావాలి అనేది. సో నాకైతే గొట్టాలు కనిపించాయి, ఫస్ట్ గొట్టాలు తినాలి అనిపించింది. ఇంకా నేను వేసుకొని అబ్బోడికి కూడా వేస్తుంటే అది పడిపోయింది, మళ్ళీ అబ్బుని వేసుకోమని. ఇంకా చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉండింది, రైతాతో మెయిన్గా చాలా బాగుంది. అవునా, ఇక్కడ నా దగ్గర 2 ఉన్నాయి.
ఐస్ క్రీమ్ హల్వా. అయ్యో సాయంత్రం పడుతుంది, ఇంకెప్పుడు ఎట్లా మనం 6 చలి పుడుతుంది. అవును దీంట్లో భలే ఉంటుంది, ట్రైన్లో వెళ్ళొచ్చు. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ట్రైన్కి వెళ్ళాము, చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. భయపడక నా ఉన్నాను. ఏమంట హరిక? ఒక దాంట్లో ఒకరే కూర్చోవాలి. అవును అవును, 1 2 అదొకటి అంటే పేర్స్ 2 పేర్స్ కూర్చోవచ్చు ఒకటి. ఎక్కడ కూర్చోవాలి? ఎందుకురా ఏడుస్తున్నావు? లెట్స్ కమ్ ఆన్. ఇక్కడికి వచ్చి ఆపారు చూడు, దానికంటే ముందు ఇక ఫోటో తీస్తారు కదా. చూడు ఎంత బాగుంటుందో, ఎంత వస్తుందో కది. అమ్మ భయం కదా అది. మీరు వెళ్ళండి అయితే, భయం లేకపోతే. అది 1 hour వెయిటింగ్ అంటే. చూడు అంత పైకి వస్తుంది. ఫేమస్. ఓ మై గాడ్. మరి వెళ్ళండి రా. మీరు ఆడతారు అబ్బు సాగర్? ఆడరా. ఓ ఎవరు వేస్తున్నారు? అదే వస్తాయా? రెడీగా ఉండు అబ్బు. అబ్బు అవుట్. ఓ అన్నావా? బాక్స్ క్రికెట్. సరే పప్పా. అవునా? ఇంకా ఇక్కడ మన ఫోన్స్ తడవకుండా ఒక బ్యాగ్ లాంటిది అమ్ముతారు, సో అది కొనుక్కోవచ్చు. మా సుదర్శన్ వెళ్ళున్నాడు అది కొనుక్కోవడానికి. ఇంకా ఈ లేజీ పూల్కి అది చాలా అవసరం. యాక్చువల్గా దీన్ని ఏమంటే లేజీ రివర్. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఎంత ఎంజాయ్ చేసామో మేమైతే అసలు మా సుదర్శన్తో. చాలా బాగుంది. ఈసారి కూడా ఇంకా బాగుంటుంది చూడండి. ఓ హాయ్ బాబా. ఆ బాబా మన స్లైడ్ చూసాం చూడు. ఇప్పుడు 1 hour అని చెప్పాడు చూడు. 1 hour అని చెప్పాం చూడు అశోక. అది నిజంగా ఇక్కడ. హాయ్ బాబా, నువ్వు కూడా వీడియో తీయచ్చు బాబా. హాయ్. వీడియో ఒక ఫోటోనా? మరి హాయ్ అంటాడు ఇంద్రా. వెళ్ళిపోయింది. యాప్ గ్రేట్ రా బాబా. అట్లే ఉండు, జాగ్రత్త. హ్యాండ్స్ తోటి అనుకో వెళ్తావు అలా. అంట ఇంకెక్కడ హారిక వీళ్ళు. ರೈಡನ್ನು ಆನಂದಿಸುತ್ತಿರುವ ದಯವಿಟ್ಟು ಲೈಫ್ ಗಾರ್ಡ್ ಸೂಚನೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿ. ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಸುರಕ್ಷತೆಗಾಗಿ ಟ್ಯೂಬ್ హారిక ఇదే హారిక వీళ్ళు చేసే పనులు. ఇప్పుడు అబ్బాయి ఎక్కుతారు చూడు హారిక. టెడ్డా బాబాయ్ ఎక్కువ బాబా. ఎక్కువ ఫస్ట్ వదిలే ఈజీగా ఎక్కేస్తాడు చూడు. ఎక్కువ బాబా. అయ్యో
బాబా అది ఉల్టా వేసుకుంటున్నావ్యా. డీక్ పట్టుకోవండి. ఓ మై గాడ్, పోనీలే బాబా ఎక్కేసి. సాగర్ ఏం చేస్తున్నారా? ఏమిరా? హాయ్ అబ్బు, హాయ్. నాది విఐపి చైర్ పోతా ఉంది. భలే ఉన్నారు అరికమ్మ మీరు ఇక్కడ. హ్యాపీ టెడ్డీ, హాయ్ హ్యాపీ. పదండ్రా, రాబోద్ది వస్తా అంట. ఏమో భలే ఉన్నారు పూజ. సాగర్ పదండ్రా ఇంకా రెడీ పద. ఎట్టున్నాడు యాపోడు ఫిష్ లాగా. ఇలా పట్టుకో, దాన్ని పట్టుకో. ఇక్కడే సాగర్. హారిక వచ్చే, మధ్యలోకి వచ్చే. ఏం చేస్తున్నావు బాబా నువ్వు? అప్పు పడిపోతా బాబా నువ్వు గమ్ముకురా. అయినా చేయరా వాళ్ళని. హాయ్ బాబా, అబ్బు చూడాలిగా. అవును హారిక, అక్కడ చూపించవచ్చు. ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్ ఉండే అక్కడి కానీ అంతే. వాడెక్కడే ఆపాడు. ఏ వాటర్ వేయకురా ప్లీజ్ రా. వాళ్ళ మీద వేసుకోలే, నా మీద వేయద్దు. బాబా రే డెడ్డా, ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తారు. లాస్ట్ టైం గుర్తుందో లేదో మీకు, టెడ్డీ సుదర్శన్ వెళ్ళున్నారు. ఆ పైకి వెళ్ళి అట్లే కిందకు వచ్చారు. సో అట్లాంటి వాటికి వెళ్ళారనమాట. కానీ చాలా వెయిటింగ్ ఉందనేసి ఇంకా వెళ్ళకుండా తిరుక్కొని వచ్చేసారు. ఇంకా దీని పేరు వండర్ స్ప్లాష్ అనమాట. ఇది చాలా బాగుంది నిజంగా అసలు. ఇంకా ఇక్కడికి వచ్చాం. దాని తర్వాత వెళ్ళున్నారు సుదర్శన్. అప్పుడైతే 1 hour వెయిటింగ్ అన్నారు. సో ఇప్పుడైతే ఒక ½ an hour వెయిటింగ్ అంట. అయినా పర్వాలేదు అని చెప్పేసి వెళ్ళున్నారు. ఇంకా మా యాపీని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నామో వెళ్ళమనేసి. ఫస్ట్ భలే ఇంట్రెస్టింగ్గా ఉండింది వెళ్ళాలనేసి. మళ్ళీ ఎందుకో భయపడినట్టుంది ఎక్కడో మరి. వద్దమ్మా నాకు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, రాను వెళ్ళను అంటామని. సరే వాడి కోసం త్వరగా నేను ఉండిపోయాను. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి దానికి, వెళ్ళను నేను. ఇంకా వీడి సాకుతో నేను ఉన్నాను అనమాట వీడితో. ఇంకా వాళ్ళు వెళ్ళున్నారు, భలే ఎంజాయ్ చేశారు. చూపిస్తాను మీకు, భలే ఉంది ఇది. అబ్బా అయ్యయ్యో, హ్యాపీ ఎట్లా ఉంటారో రా వీళ్ళు. ఏంట్రా యాపు ఎలా ఉంది బాబా? అవునా, ఎట్లారా? చాలా ఫేమస్ అన్నావు ఇది.
ఫేమస్ నేను ఆ స్లైడ్ లో వచ్చాను. యాపర్ తెలుసు దాని గురించి. అర్థం కాలేదు బుజ్జు, అయిపోయింది చూడు సెకండ్. నేను గుర్తుకు రాలా బాబా. దిగేటప్పుడు అందరం సైలెంట్ అరిచారు కదరా, సౌండ్స్ వచ్చాయి. నేను లాస్ట్ టైం పైకి ఎట్టేటప్పుడు అన్న అరిచాడు, నేను అరిచా, అందరం అరిచాను. దిగేటప్పుడు ఎవరు సైలెంట్ గా అవును యాపోర్ట్ నన్ను కాపాడారు అయితే. పద హరిక ఏదైనా అబ్బు సాగర్ తీసుకోరా, నువ్వు కూడా ఏదైనా. బాబా నాకా 3 to 4 people. మీ 4 వెళ్ళండి. సరే పదండి. పదహా సాగర్ దీని మీద ఎక్కుతావా? అందుకే ఎక్కుతావా? ఇంకా ఇలాంటి దగ్గర అలా వచ్చినప్పుడు అంతా మనం ఎలాగో ఫొటోస్ తీసుకుంటుంటాం, కానీ అవి వేరు. ఇంకా ఇక్కడ వీళ్ళు తీస్తూ ఉంటారు కదా, అవి అక్కడ తీపించుకున్నామంటే దాని మెమరీ చాలా బాగుంటుంది. అలా అక్కడ ఫోటో తీసుకున్నాం. హాయ్ అమ్ము, దీని పేరు అమ్ము తెలుసా? బాయ్ బాయ్. బాయ్రా సాగర్, జాగ్రత్త. సాగర్ బెంగళూరు చూసి వచ్చాయి. Oh my God! ఒరే సాగర్, గుండె జారిపోతుంది. నన్ను వదిలేసి నన్ను పిలవద్దు, నన్ను పిలవద్దు. ఒక ప్లేస్ ఉందంట ఇంతకీ. ఏ బోల్తా కొట్టేదే. సరే ఏ బాబా ఇప్పుడు చూడండి బాబా, ఇప్పుడు చూసి మళ్ళీ నేను పోయింది పై వస్తామో రామో కూడా తెలియదు. హారిక నువ్వు ఎక్కమ్మా. స్లోగా ఇయ్యాలా చంపాలా అబ్బు, అంతే. వెళ్ళవా? బాయ్. క్రెడిట్ కార్డ్ బిల్స్ అని పే చేస్తాను. తిరుపతికి తీసుకెళ్ళిపోతాను. మీ నలుగురు నేసుకెళ్ళాలి కదరా, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి కదరా ఫస్ట్, ఇక్కడ నుండి. బాయ్. పాపురా బొబ్బటెడ్డ. Let's come on. అయ్యయ్యో ఒరే వాళ్ళకి భయం వేస్తుందిరా పాపం. అయ్యయ్యో చెడ్డా. ఓ దేవుడా. అయ్యయ్యో అయ్యయ్యో.
అయ్యయ్యో దేనికి రాను అంటే స్టార్టింగ్ నుంచి నన్ను ఎందుకు పిలిచారు హారిక అబ్బోడు ఉన్నాడా? అన్ని చాడే పడిపోతాను. చెడ్డా ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని రానిరా వాళ్ళు ఏర్రా సాగర్ అబ్బా అబ్బు ఏంటి తప్పించుకుంటున్నాడు? అబ్బు ఎలా ఉండింది అబ్బు? బాగుందండి బాబా ఉండు, జైంట్ వీల్ ఎక్కండి వెళ్ళి. బాబా ఏమైనా ఎదురుగా కనబడుతూనే ఉన్నావు కదా హారికమ్మ, టిప్ కదా అంటే అడవి పడిపోయినట్టున్నది హారికమ్మ. లాస్ట్ వేసింది కదా అది రౌండ్, ఆపేసాడు అనుకుంటే మళ్ళా స్టార్ట్ చేశాడు హారికమ్మ. జైంట్ వీల్ ఎంతో బాగుంది. అయినా మీ ధైర్యంకి మెచ్చుకోవాలి హారిక మీ అందరికి. అబ్బు సాగర్ బాయ్. అసలు దీనికైతే మా అబ్బోడు ఎందుకు వెళ్ళి కూర్చునేసాడో కూడా తెలియదు, అసలు వెళ్ళిపోయాడు. అది ఎలా ఉంటుందో కూడా తెలియకుండా వెళ్ళి కూర్చునేసాడు, తల పట్టుకుంటా ఉన్నాడు. దాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయాము అసలు. ఇంకా దీని తర్వాత ఏమంటే మా అబ్బోడు అంతా మర్చిపోయాడు, ఏం మాట్లాడుతున్నాడు కూడా అబ్బుడికి అర్థం కాలేదు. మా సాగర్ అంటే దీనికి ఎక్స్పీరియన్స్, ఒకసారి ఎప్పుడో 7th క్లాస్లో వచ్చాడంట, స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారంట. సో వాడికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట వీటిల్లో. ఇంకా అబ్బు హారిక అయితే వాళ్ళిద్దరు ఫస్ట్ టైం కూడా రావడము. Oh my God, look at that. Review. వీళ్ళు చూడాలా కూర్చో. అబ్బు ఎలా ఉంది అబ్బు? సాగర్ అయ్యో టెడ్డా డబ్బు అబ్బు ఇంకోసారి సీట్స్ ఉంటాయి, కూర్చోవచ్చు కదా. అన్న వెనకాల కూర్చుందాం అన్న, ముందర సీట్లు ఈ పక్క కూర్చోలేడు, ఈ పక్క కూర్చుంటా. నా పక్కకి వెళ్ళి చూస్తే 2 సీట్లు ఉన్నాయి. రా బాబా లే బాబా, యాప్ వాడుక చిన్న చిన్న వాటిలో ఎక్కించు. అందరం వెళ్దాం రా, అన్నిటికీ మీరు వెళ్ళండి
ఒరే సాగర్ మధ్యలో దేయి బాబా. హ్యాపీ నువ్వు జరిగిన వేస్తాడు. ఎలా కావాలా? బాగుందా? ఏం లేదు అబ్బు, అది అబ్బు సాగర్ నువ్వు వెళ్ళిరా. ఓ మై గాడ్, అది ఎలా ఉంది చూడు. భలే ఉందిరా, వెయిట్లెస్ ఉందిరా. బెలూన్కి చుట్టూరా వేసేసారు. ఇక్కడ చూడడానికి ఎట్లా ఉంటుందో కష్టం. అది ప్లేస్ మార్చుకుంటుందేమో. ఎంత పెద్దగా ఉంది బాబా ఇది, అసలు ఎలా పెట్టారో కదా. 14 మెంబర్స్ వెళ్తారు. చూడరా బాబా వెళ్తా ఉంది. అయ్యయ్యో అయ్యయ్యో, సాగర్ రా అన్న వెళ్దాము. నువ్వు వెళ్ళు సాగర్, బాగుంటుంది. రా అన్న, పో సాగర్. ఏం కాదు రా అన్న. బాబా తోడుగా వెళ్ళు బాబా. బాబు సాగర్ గారికి అబ్బు ఒక్క రౌండే అబ్బు. అంతే బాబా, అయిపోయింది అంతే. వెళ్ళు. వాళ్ళకి అరిచే టైం కూడా లేదబ్బు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంట. వెళ్ళు వెళ్ళు. వెళ్దామా? రాండి చలో డబ్బు. ఆడికి వెళ్ళాక రిటర్న్ అంతా ఉండకూడదు అక్క. సరే. వాడు చూడు, వాడు ఏం కాదు రా. వెళ్ళు పిలిచినప్పుడు. అబ్బో వెళ్ళబ్బు. ముందే హ్యాపీ రా, మనం ఆడుకుందాం రా అంటే మనం ఆడుకుందాం. అబ్బు వెళ్ళబ్బు. నేను ఉంటాను అబ్బు. ఒరే అన్ని క్లోజ్ అంట. మీ వల్ల టైం వేస్ట్ అక్క. అవును సాగర్, నువ్వైనా వెళ్ళుండొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాను నీకు. మీరు వస్తారా రా, రెడ్డి వస్తానని చెప్పింది. ఇక్కడికి వచ్చాక కరెక్ట్ గా చూసేసలేదండి. ఇంకా రోలర్ కోస్టర్ అనమాట ఇది. దీనిలాగే సేమ్ అది కొత్తగా పెట్టారు, దానికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. అది క్లోజ్, సో ఇది ఓపెన్ ఉంది. పోహారిక పాపం మళ్ళీ రా, దానికి ఛాన్స్ ఇంకెప్పుడు. రే వస్తాందిరా, వెళ్ళారిగా నువ్వు. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో అంటే సాగరు. అయ్యో బాబా. ఎక్కడ బాబా వీళ్ళు? అయ్యయ్యో హరిగా హెయిర్ అంతా. సార్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు బుజ్జు. వాడొక్కడే. ఎక్కడ హారిక? అయ్యో అయిపోయింది, సాగర్ పని కూడా అయిపోయింది. పని కూడా అయిపోయింది. బాబా జైంట్ వీల్ ఎక్కడేమో బాబా. నువ్వు ఒక్కదానైనా ఎక్కురా. ఎక్కడ బాబా ఎక్కడ? హారిక వచ్చేటప్పుడే అబ్బు ఇదంతా మళ్ళీ జైంట్ వీల్ అంటే ఉందంట పద్ధతి తొందరగా. అబ్బు కరెక్ట్గా జైంట్ వీల్కి వచ్చేసరికి 7:02 అయింది టైం. 7కి క్లోజ్ అంట. మా బ్యాడ్ లక్ అసలు. నేను వచ్చినప్పటి నుండి చెప్తున్నాను వీళ్ళకి జైంట్ వీల్ ఎక్కనరా, జైంట్ వీల్ ఎక్కనరా అనేసి. కొన్ని దగ్గర టైం వేస్ట్ అయ్యింది. అదేమది బాల్స్ ఆడేది, అంటే హ్యాపీకి గిఫ్ట్ వచ్చింది బాల్, సో అట్లాంటిది ఆడి కొన్ని ఆడారు. అవన్నీ అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రోలర్ కోస్టర్ దగ్గర వీడియో
వీడియోస్ తీసుకోవాలి అనేసి వాళ్ళు ఒక వీడియోస్ ఇస్తారనమాట, అక్కడ వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా. సో అది తీసుకుందాము, కొంచెం లేట్ అయిపోయి ఆ జైంట్ వీల్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఎంత రిక్వెస్ట్ చేశారో నేను వాళ్ళకి, అయినా కానీ అలౌ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే ఇది తీసుకున్నాను, ఇక్కడ వండర్లాకి వచ్చింది గుర్తుగా ఉంది. నాకేమంటే ఇవన్నీ భలే ఇష్టం, కానీ ఎక్కను చాలా భయం, కానీ ఎవరైనా ఎక్కించాలి, వాళ్ళు ఎక్కితే హ్యాపీగా చూడాలి అనిపిస్తుంటుంది. నా పద ఐస్ క్రీమ్ గేమా సాగర్, నువ్వు ఐస్ క్రీమ్ తిందురా, రా వాళ్ళు ఆడుకుంటారు నీతో కొంతసేపు. వినురా, చెప్పేది వినురా. చెప్పండి నాన్న, ఏమో అరే లాస్ట్ టైం వచ్చినప్పుడు మా సుదర్శన్ ఇక్కడ ఒక బొమ్మ ఏదో గెలుచుకున్నాడు. సో మళ్ళీ ఇక్కడికి అంటే టెడ్డీ బాస్కెట్ బాల్ ట్రై చేసింది, అది ఇక్కడ రాలేదు. సో ఇంకా ఇక్కడ మళ్ళీ ట్రై చేద్దాం అనేసి వెళ్ళారు. నాకు అంత ఇంకా ఓపిక లేదు, వీళ్ళకి ఎలాగో రాదు అనేసి అక్కడ కూర్చునేసాను. ఇంకా లాస్ట్ అయితే బాగా ఆడుతున్నట్టున్నారే అన్నట్టుగా వచ్చాను, కానీ ఎందుకో వీడియో తీయలేదు. వీడియో తీయకపోయేసరికి వీడికి గిఫ్ట్ వచ్చింది. సీనియర్ ప్లేయర్, డబ్బులు పోగొట్టి ఎక్స్పీరియన్స్ ఏది ఎడా ఉండండి రా, చూపిస్తాను, ఫోటో తీస్తాను. ఇంకేమందరం మంచిగా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. మా సుదర్శన్ వెళ్ళి ఉన్నాడు అక్కడ టీయో కాఫీయో తీసుకురావడానికి. ఇంకా వీళ్ళకి ఏమైనా చాట్స్ అట్లాంటివి ఏమైనా తింటారేమో అని చూసుకుని వస్తాను చెప్పేసి వెళ్ళున్నాడు. చూపిస్తాం, ఇక అక్కడ ఉన్నాడు మా సుదర్శన్. అది కూడా ఇంకా వాటర్లో తడిస్తే చాలా అలసిపోతాం కదా, బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి, కానీ ఇప్పటివరకు అయితే బాగానే సాగర్ చాట్స్ కావాలి, దోశ ఐటమ్ కూడా ఒరే హ్యాపీ టెల్రా పోనా అట్లా. ఇంకా స్టార్టింగ్లో ఎంట్రీ చూపించాక ఇంకా ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇంకా అక్కడ ఫోటో తీసుకుందాం అనుకొని తీసుకున్నాం, మళ్ళీ అంటే వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకున్నాం కదా, అలా వచ్చేటప్పుడు ఒకటి తీసుకున్నాం. ఇంకా అంతే, ఇక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. భలే ఎంజాయ్ చేసాము నిజంగా, పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఈ వ్లాగ్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా వెళ్ళలేదంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి వండర్లాకి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నారు, కాదు ఇక్కడే చాలా ఫన్నీగా ఉంటుంది. చూడండి, నువ్వు లక్కీ అబ్బు దానిలో కనిపించట్లేదు, హారిక తింటా ఉంది. నాటి బాబా వీడు. వీడే భయపెడుతున్నాడు సగం కదా హారికని. బాబా తీ బాబాది, అమ్మ భయం వేస్తాం నాకు. అయ్యో నాన్న, హారిక దయ్యం పట్టినట్టే ఉంది పాపం. నవ్వుకుంటున్నాడు మళ్ళీ. అబ్బు అబ్బు ఏం చేస్తున్నాడు? అయ్యయ్యో, పాపం బాబా. బాబా అదికు నువ్వు ఉన్నావు చూడు అక్కడ కింద. ఎంత బాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు చూడ, సాగర్ అరుస్తున్నాయి.
చచ్చిపోయి బతికాను నేను. దాంట్లోనే ఎక్కువ అరిచారు అబ్బా. ఇంకా మేము వండర్లా నుండి ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి మాకు అసలు అప్పుడు ఆకలే లేదు. ఇంకా ఇల్లు దగ్గరలో ఉంది అన్నప్పుడు కొంచెం లైట్గా ఆకలి ఉండేది. ఇంకా మా సుదర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత పిజ్జా ఆర్డర్ పెట్టాను. వాళ్ళు లేదు హాయి ఇప్పుడు చెప్పలేదు నేను. లాస్ట్లో హాయ్ చెప్తా ఉంది. అయ్యా అబ్బు ఎక్కేటప్పుడు మాట్లాడుతుంది, దిగేటప్పుడు మధ్యలో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఆ అరుస్తూ ఉంటే. రావట్లేదు ఎందుకు అంతే. ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం. మీ దగ్గర వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.